నమస్తే. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలను అంతర్గత సమస్యను కుల సమస్యగా చిత్రీకరించి తప్పులకు బలం చేకూర్చే పని ఏ కుల సంఘం కూడా చేయొద్దని మేము ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి మందుల శామ్యుల్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది కోమరెడ్డి బ్రదర్స్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామరెడ్డి గారు. వీళ్ళంతా కలిసి ఆ రోజు టికెట్ ఇప్పించారు. ఆ రోజు గెలుపుకు వీళ్ళంతా పనిచేసిరు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 6 నిమిషాలు నిద్రాహారాలు మాని పనిచేసింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కులమే ఉండుంటే టికెట్ కాడ గెలుపు కాడ పనిచేస్తాడు కాదు కదా. అదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో 70,000 మెజార్టీ తుంగతుర్తి రాగానే అదే గెలిచి బయటకు వచ్చినాక కౌంటింగ్ కాల్చర్ బయటకు వచ్చినాక చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మందల శామ్యుల్ గారిని ఎత్తుకొని సంతోషపడ్డాడు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి దగ్గర కులం ఉన్నదా? ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అన్యాయం జరిగింది వాస్తవం. ఆ వాస్తవాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, పార్టీ ఇతర పెద్దల దృష్టికి తీసుకుపోయింది వాస్తవం. ఆ వారి దృష్టికి తీసుకుపోయిన అంశంలో ఆ సందర్భాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి బాధ్యతగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయారు. అంతే తప్ప ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులు వచ్చి మాట్లాడేంత అన్యాయం ఎవరికి జరగలే, లేకపోతే ఇంకో కుల సంఘం వచ్చి మాట్లాడేంత న్యాయం ఇంకొకరికి జరగలే. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అన్ని కులాల సంవారంతో ఉంటది, అన్ని కులాల సహకారంతోనే నడుస్తుంటది. మరి మందల శామ్యుల్కు ఎమ్మెల్యే చేసింది ఒక ఎంఆర్పీఎస్ సంస్థ కాదు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎంఆర్పీఎస్ ఇతర కుల సంఘాల నాయకులు పనిచేసారు. అందరు కలిసి గెలిపించుకున్నాం. మేము గెలిపించిన ఎమ్మెల్యే మాకు అన్యాయం చేస్తున్నారని మనోవేదన నుంచి వాళ్ళు అడిగే క్రమంలో కొంత కఠినంగా అడిగిన తప్ప సామ్యుల మీద కోపం కాదు, సామ్యులు చేసిన విషయాలలో జరిగిన అన్యాయం మీదనే తప్ప మా అంతర్గత సమస్యను మేము చర్చించుకుంటాం, మా అంతర్గత సమస్యలో మేము పరిష్కరించుకుంటాం. ఈ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలు కావచ్చు, లేకపోతే తుంగతుర్తి పార్టీలో ఆ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త జరుగుతున్న అన్యాయము గెలిచిన కాంచెలు అదే కొనసాగుతుంది. ఆ కొనసాగింపు వద్దనే ఆ యొక్క అలజడి లేకపోతే ఆ ప్రశ్న కొంచెం తీవ్ర రూపం దాల్చిందే తప్ప ఇంకో కులాన్ని కించపరిచే విధంగానో ఇంకో కులాన్ని కీర్తించే విధంగా జరగలేదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ లైన్లో పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో వీరి యొక్క ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకుపోయిండు. ఇది మందల శామ్యుల్ను అవమానించినట్టు, మందల శామ్యుల్ కులాన్ని అవమానించినట్టు కాదు. మందల శామ్యుల్ గారు మా ఎమ్మెల్యేను మేమే గెలిపించుకున్నాం. మా పార్టీ మా అంతర్గత సమస్య, దీనికి కులాన్ని ఆపాదించి మేమేదో విర్రవీగుతాం, మేమేదో చేస్తామంటే మా ఎమ్మెల్యే తోటి మేము కలిసిపోతాం, మా ఎమ్మెల్యే తోటి మేము కలబడతాం. ఇది మా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అంతర్గత స్వతంత్రం ఎక్కువ ఉంది కనుక ఈ ప్రశ్నలు ఉంటాయి. పోలీసులు కూడా ఈ అంశాన్ని చాలా సమన్వయంతో పరిష్కరించే విధంగా చూడాలి తప్ప అటు పోస్టులు పెట్టారు, ఇటు పోస్టులు పెట్టారని చెప్పి ఎవరిని ఏమనొద్దు. అటు మా ఎంపీ, మా ఎమ్మెల్యే, మా మంత్రి, మా కాంగ్రెస్ పార్టీ మేము అంతర్గత సమస్య శాంతి భద్రతలకు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రం మీరు చూసుకోవాలి తప్ప ఒకరిని బెదిరించడమో ఒకరిని అనుకూలించి మాట్లాడడం లాంటివి చెయ్యొద్దు. మా కాంగ్రెస్ పార్టీ మా అంతర్గత సమస్య, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు అనుకూలంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లేఖ విడుదల చేసిరు. మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు బాధపడుతున్న కనుకనే మందల శామ్యుల్ గారిని ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నినాదిస్తున్నారు. ఇది ఎవరిని అవమానించడం కాదు. మా కాంగ్రెస్ కార్యకర్తలు మా పార్టీలో మా అంతర్గత స్వేచ్ఛ, మా అంతర్గత సందర్భాన్ని మీరు పావుగా చూసుకొని ఎవరిని అవమానించాలని మాట్లాడినా బాగుండదనే విషయాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీల అంతర్గత సమస్యలు మేము నిర్ణయించుకుంటాం, మేము మాట్లాడుకుంటాం. ఏ కుల సంఘం కూడా ఇలా పాలు పంచుకొని అత్యుత్సవం వెలుపుర్చొచ్చని మేము వేడుకుంటున్నాం.